మంది పాస్టర్లు వచ్చారు, ప్రజలు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ సుమారు 2000 మంది వరకు ఆ సభకి హాజరైనట్టుగా తెలిసింది. 2000 లోపు. స్టేజ్ మీద బాగానే ఉన్నారు, 40-50 మంది వరకు స్టేజ్ మీద ఉన్నారు. అక్కడ చాలా అతను సరే అతను కూడా అనుకున్నాడు, అవును నేను లిల్లీ పుట్టినే, నువ్వెంతున్నావు, నీ శరీరానికి వస్తే ఎన్నో ఊర్లకు సరిపోతుంది. బహుశా మరి అతని కుటుంబం మాంసం అమ్ముకునే కుటుంబమేమో నాకు తెలియదు. అతని పూర్వపరాలు సైజుని బట్టి ఎన్ని ఊర్లకు సరిపోతుంది అనేది ఆడు బాగా ఎస్టిమేషన్ వేస్తున్నాడు. లిల్లీ, ఓకే లిల్లీ, నీ వ్యాపారం నీది, ఎంతసేపు నువ్వు ఆదరిస్తూనే చూసుకో, ఇబ్బంది ఏమీ లేదమ్మా. తర్వాత చాలా దారుణంగా వేసిన నింద ఏంటంటే, ఏదో చెత్త కామెంట్లు, అది నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నింద ఏంటంటే, నేను యేసుక్రీస్తుని అవమానించాను అని చెప్పి అతను ప్రజల్ని మభ్యపెట్టాలి అని చెప్పి రెచ్చగొట్టాలి అని చూస్తున్నాడు. ఏనాడు కూడా నేను జీసస్ క్రైస్ట్ని చిన్న హేళనగా, చిన్న మాట కూడా నేను ఎప్పుడూ మాట్లాడలా. అతను చెప్పేది నేను యేసుక్రీస్తుని మేకుల దేవుడు అన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. చెప్పినప్పటికీ కూడా అయినా మీడియా సమావేశాల్లో మీ అందరి ముందు మళ్ళీ చెప్తున్నా, ఆకివీడు సంఘటన మీ అందరికీ తెలుసు. అక్కడ జనసేన ఆకివీడు ఏరియా ఇన్ఛార్జు ఉన్నత పదవిలో ఉన్నాడు అనిల్ని ఒక చెక్కకి ఉన్న మేకుతో కొడితే ఇక్కడ మేకు ఉండిపోయింది. హాస్పిటల్లో ఆ మేకుని తీయటం జరిగింది. సో ఆ సంఘటన చూసి ఈ మేకులు కొడతాం ఏంట్రా బాబు, చాలా దారుణంగా ఉంది, మేకులు కొడతామని చెప్పి నేను మాట్లాడితే దాన్ని అండర్ప్లే చేస్తూ నేను మేకుల దేవుడు అన్నాను. అసలు మేకు ప్రసక్తి అక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ కొంచెం 2 మిల్లీమీటర్లు అటు ఇటు అయ్యి ఉంటే ఆ వ్యక్తి చనిపోయి ఉండేవాడు. అసలు ఇక్కడ మేకు దిగబెట్టారు, ఈ మేకులు గొడవ ఏంటి అన్నదానికి జీసస్ క్రైస్ట్ని సిలువ వేయటానికి ఏమన్నా సంబంధం ఉందా? జీసస్ క్రైస్ట్ సిలువ చేతికి మేకు వేశారు. ఇక్కడ తలకి, నుదిటి మీద సో మేకు దగ్గొట్టారు. అసలు దానికి దీనికి సంబంధం ఏముంది? నేను చెప్పింది, ఇలా ఒక పార్టీ నాయకుడిని ఈ రకంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా తప్పు అని నేను చెప్తే, ఆ చంపే ప్రయత్నం గురించి, ఆ మేకు దిగ్గొట్టిన సంఘటన గురించి మాట్లాడకుండా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో జెరూసలేంలోనో ఇజ్రాయెల్లోనో జరిగిన సంఘటనను తీసుకొచ్చి ఆ దేవుణ్ణి నేను అవమానించినట్టుగా మాట్లాడటం అనేది అది కావాలి అని చెప్పి కట్టుకథ అలాగా అతను అల్లి చేస్తున్నాడు. తర్వాత మైకులు మీరు పెట్టుకోండి, నేను ఇస్తున్నాను పర్మిషను, ఎవడెక్కడ వస్తాడో చూస్తాను అంటే ఇంత కామన్ సెన్స్ లేకుండా ఒక వ్యక్తి మాట్లాడటం. సరే, ఎవడో మైక్ పెడతాడో నేను చూస్తాను, పర్మిషన్ లేకుండా. పండగల టైంలో పర్మిషన్ తీసుకుని, అది కూడా ఆ డెసిబల్స్ లోపుగానే ఉండాలి. అనుమతి లేకుండా ఎవడైనా మైక్ పెడితే చట్ట ప్రకారం ₹1,00,000 జరిమానా, 5 సంవత్సరాల వరకు కూడా కారాగార శిక్ష చట్టంలోనే ఉంది. సో అంచేత పర్మిషన్ లేకుండా
ఎవడైనా ఈ లిల్లీగాడు చెప్పాడనో ఇంకో సిల్లీగాడు చెప్పాడనో ఓన్లీ నియోజకవర్గంలో నేను దేవాలయాల్లోనూ తీసేశాను, అన్ని దేవాలయాల్లో, అంటే అనుమతి లేకుండా ఉన్నవన్నీ, ఎవరికీ లేదు అనుమతి. అలాగే చర్చిల్లో కూడా తీసివేయటం జరిగింది. సో కాబట్టి వాడేదో చెప్పాడు, నేను చెప్తున్నానని ఎవడాడు? హూ ఈజ్ హీ? ఆఫ్టర్ ఆల్ దట్ ఇడియట్ హ్యాస్ గాట్ 71 ఓట్స్. ప్రతిపక్ష నాయకుడా? ఎవడతను? పైగా అతను ఏదో కాబోయే ఏంటది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని అతను మాట్లాడాడు. నాకు అర్థం కాంది అతను చీఫ్ మినిస్టర్ని ఎందుకు మాట్లాడలేదు అనేది నాకు అర్థం కాల. అంటే ఎవరితో అతను పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు? అంటే మెయిన్ పార్టీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి, మరి ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు? డిప్యూటీ సీఎంకి ఎందుకు తనను తాను రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాడో తెలీదు. ఏదో తనకు తాను ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా నన్ను నాలుక కోస్తాను, ఇంకొకసారి దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే ఇంకొకసారి ఏంట్రా, నేను ప్రతిరోజు మాట్లాడుతాను దాని గురించి, మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఉంది. దాని గురించి మాట్లాడితే అది నాలుగు కోసేస్తానంటున్నాడు. ఇట్స్ ఏ క్రైమ్. ఎలాగా చంపుతానని బెదిరించటం, సమాధి కడతానని బెదిరించటం, దీస్ ఆర్ ఆల్ క్రిమినల్ యాక్టివిటీస్. మరి అంత బరి తెగించి మరి ఆడికి చెప్పా, నిన్న సోషల్ మీడియాలో కూడా పెట్టాను, నిచ్చినేసుకోవాలరా నువ్వు నా నాలుగు కోయాలంటే పుట్టినవాడుగా అని. అసహ్యంగా ఉంటుంది నేను అలా మాట్లాడాలంటే. కానీ పరిధి దాటి ప్రవర్తించేలాగా ఇలాగా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఆ భాష తప్పు. నాలుగు కోసి ఏం చేసుకుంటాడు అనుకుంటే